చిన్న రాష్ట్రమైనప్పటికీ జార్ఖండ్ ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇంతవరకు జార్ఖండ్లో వరుసగా 2 సార్లు ఏ పార్టీ కూడా గెలిచింది లేదు. అదే సమయంలో సీఎం హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో ఫలితాలు కాంగ్రెస్, జేఎంఎంకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సాంప్రదాయానికి చెక్ పెడుతూ మరోసారి కాంగ్రెస్ కూటమికి జార్ఖండ్ ప్రజలు ఓటు వేశారా, లేకపోతే ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చారా అనే ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ గెలుపునకే అవకాశం ఉందని చెప్పేశాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో 41 సీట్లు గెలిస్తే అధికారం చేపట్టవచ్చు. అయితే పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీఏ కూటమికి 46 నుంచి 58 సీట్లు వస్తాయని, ఇండియా కూటమి 24 నుంచి 37 స్థానాల్లో గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 6 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని ప్రకటించింది. ఇక మ్యాట్రిచ్ సంస్థ ఎన్డీఏ 42 నుంచి 47 స్థానాలు, ఇండియా కూటమి 25 నుంచి 30 స్థానాలు, ఇతరులు 1 నుంచి 4 సీట్లలో విజయం సాధిస్తారని చెప్పింది. టైమ్స్ నౌ జేవీసీ ఎన్డీఏ నుంచి 44 నుంచి 44 స్థానాలు, ఇండియా కూటమి 20 నుంచి 40 సీట్లు, ఇతరులు 1 నుంచి 11 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండియా కూటమి గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పింది. కాంగ్రెస్ కూటమికి 53 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఎన్డీఏ 25 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పింది. ఇక దైనిక్ భాస్కర్ సర్వే రాజకీయ ప్రముఖులను సైతం అంతుపట్టని విధంగా అంచనా వేసింది. ఎన్డీఏ 37 నుంచి 40 సీట్లు, ఇండియా కూటమి 36 నుంచి 39 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. ఇతరులు 2 సీట్లను గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే 2 కూటములకు కావాల్సిన మెజార్టీ మార్కును టచ్ చేయలేవని చెప్పి ఉత్కంఠను పెంచేసింది. ఈసారైనా ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జాక్ట్గా వస్తాయా, లేక హర్యానా ఎన్నికల ఫలితాలను తలపిస్తాయా అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది.